హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తున్నామో వీడియో రండి ఇప్పుడే స్టార్ట్. ఫస్ట్ అయితే గడపలకి పూలు వేసి గడపలు కడిగేసుకుందాం. బయట పని మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసి లోపలనైతే ముందు స్టవ్కి పసుపు కుంకుమతోటి అలంకరణ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నేను ఖచ్చితంగా మామూలుగా శుక్రవారం రోజు చేస్తాను. పండగ పూట అయితే దీపం కూడా పెట్టుకుంటాను. దీపం పెట్టుకున్న వీడియో పెట్టలేను, రికార్డ్ చేయలేను, కానీ పొయ్యికి మట్టుకు ముందుగా కుంకుమ పసుపుతో అలంకరించుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం అంటే అన్నీ శుభ్రతతో పాటు నీట్గా ఉండాలి ఇల్లు, కాబట్టి అన్నీ చేసుకోవాలి. పొద్దున 4 గంటల నుంచి చేస్తుంటేనే ఆ టైం వస్తుంది. ఎంత స్పీడ్గా చేస్తున్నా కూడా పని అయితే ఒడవదు. ఎందుకో ఏమో. మీ ఇంట్లో కూడా అంతేనా ఏంటి, నాకేనా అనిపిస్తుంది అసలుకి. పూరీలు వడలు అవుతున్నాయి ఒక దిక్కు. ఇప్పుడైతే పూరీలు అది చేస్తున్నాం. ఇంకా పెరుగన్నం, పాయసం అయితే అయిపోయినాయి. చక్కెర పొంగల్ కూడా అయిపోయింది. ఇంకొక 2 ప్రసాదాలు చేస్తే అయిపోతాయి. అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే అలంకరించాలి. 9 అవుతుంది, టైం ఇంకా కాలేదా? అవుతున్నాయి కన్నా, అయితేనే ఉన్నాయి. 4 గంటలకు లేచినా కూడా పని కావద్దా మరి? ప్రసాదాలు కావాలి, ఇంట్లో పని కావాలి, అన్ని పనులు కావాలి కదా. అవుతున్నాయి కదా. ఇది అయిపోయిందంటే అమ్మవారు అలంకరించడం అవుతుందా కానీ వస్తూనే ఉన్నాడు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. కడుపు వస్తుంది అందుకని. సరే ఓకే. మమ్మీ ప్రసాదం రెడీయా? రెడీ అనే కన్నా ఇగో వడలు చేసిన, ఇంకా ఇవి పూర్ణాలు చేసిన, కొన్ని చేసిన కాదు తర్వాత చేసామని. పులిహోర చేసిన, ఇంకా పరవాన్నం చేసిన, ఇంకా నేను చక్కెర పొంగల్ చేసిన, ఇంకా పెరుగన్నం, పాయసం, శనగలు, ఇంకా ఫ్రూట్స్ కూడా. నాడు దెబ్బ వెళ్ళిపోయి అమ్మవారిని అలంకరించేసాను కూడా. ప్రసాదాలన్నీ చేసుకొని వంట రూమ్లో నుంచి బయటికి వచ్చేసరికి 9:30 10 అవుతుంది. అప్పుడు అమ్మవారిని తొందరగా రెడీ చేయాలనేసి స్పీడ్గా నేను మా పాప ఇద్దరం కలిసి అయితే రెడీ చేస్తున్నాం. మాకు వచ్చినట్టుగా, మాకు తెలిసినట్టుగా చేస్తున్నాం. ఏమో అంటారు కదా, భక్తానుసారం శక్తానుసారం ఎలాగైనా చేయొచ్చు. మన మనసుకు నిమ్మలం అనిపించేటట్టుగా పట్టు చీర అయినా కట్టియచ్చు, కాటన్ చీర అయినా కట్టియచ్చు. ఆ అమ్మ ఏది కట్టిస్తున్నామని చూడదు, మన మనసుతో ఎంత మనస్సు నిమ్మలంతో చేస్తున్నామో అన్నది మాత్రమే ఆడవసరం. ఇవన్నీ మన మనసుకు నిమ్మలం అనిపించేటట్టు చేయడమే. ఇంతకుముందు అయితే నేను కేవలం కలసం పెట్టి చేసేదాన్ని. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అయితే ఇలా చీర కట్టించి చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే నాకు అలా చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను, అంతే. మీరు కూడా అంతే కదా, ఎవరైనా అంతే. మన మనసుకి ఎంత మంచిగా అనిపిస్తే అలా చేసుకోవాలనిపిస్తుంది. అంతేకాని వేరే వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారని మాత్రం చెయ్యొద్దు. మన భక్తానుసారం శక్తానుసారం మాత్రమే చేసుకోవాలి. మేమైతే ఇదైతే మా పాప అంతా చాలా బాగా డెకరేషన్ అయితే చేసింది, చాలా హెల్ప్ చేసింది. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం మా పాప చాలా అంటే చాలా హెల్ప్ చేయడం వల్లే నాకు పని చాలా తొందరగా అయింది. లేకపోతే
ఆ పని అవ్వనే అవ్వదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే చేసిన పనే చేసినట్టు అనిపిస్తుంది కానీ పని అయితే వదలదు. కానీ ఈసారి అయితే చాలా స్పీడ్గా అయిపోయింది అలంకరణ అయితే. అమ్మవారి అలంకరణ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేశాను. చేసిన తర్వాత ముందుగా పూజ అయితే స్టార్ట్ చేస్తాం. పూజ స్టార్ట్ చేసే ముందు వినాయకునికి పూజ చేయాలి కాబట్టి ఫస్ట్ వినాయకుని అయితే చేసుకొని అక్కడ దీపం ముందు వినాయకునికి దీపం పెట్టి అగరబత్తులు పెట్టి నైవేద్యం పెట్టి హారతి చూపించి పూజ స్టార్ట్ చేయబోతున్నాను. పూజ స్టార్ట్లో మహాలక్ష్మి కోసం అయితే మా ఇంటి మహాలక్ష్మి నా కూతురు తోటైతే దీపాలు వెలిగించడంతో అమ్మాయి కూడా ఈ వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం కాబట్టి తన కూడా చాలా హ్యాపీగా అయితే దీపాలు వెలిగించింది. నమోస్తుతే నమస్తే గరుడారుడే డోలాసురా భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వేజ్ఞ సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞ యోగ సంభూతి మహాలక్ష్మి నమోస్తుతే స్థూల సూక్ష్మ శంకునినాదసువాద్యనుతే వేద పురాణిత హాస్య సుపూజిత వైదిక మార్గ ప్రదర్శనుతే జయ జయ హే మధుసూద కామిని ధనలక్ష్మి సదా పాలయ మాం. ఓం నమో శ్రీ ధనలక్ష్మీ నమః. దారేణ దైవ్యేన పద్మినేన పద్మగ్రంథినేన పుణ్యగ్రంథినేన సుసంపన్నాయ ప్రసాద ముఖేన ప్రభాయ నమ చంద్రవదనాయ చంద్రాయ నమ చంద్ర దీపాదృతికరాన పగడాలు తాపించు మా తల్లి లలితకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి కెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాల మోగేటి మా తల్లి బాగైన అందలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నేల తాల్పుల ఓల వలపు వీణలు వీడు మా తల్లి గాజులకు రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాని హృదయాలు తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి ముత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలలారు మా తల్లి గుంగురులకు నీరాజనం. పూజ అయితే కంప్లీట్ అయింది. తర్వాత మా ఆయన దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. మా ఆయన దగ్గర ఆశీర్వాదం తర్వాత మా ఆడపడుచు కూడా ఉంది కాబట్టి తన దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళందరికీ పసుపు బొట్టు ఇచ్చాను. అందరినీ పిలిచి పసుపు బొట్టు ఇచ్చాను కానీ ఏదైతే రికార్డ్ చేయలేదు. అందరికీ ఇష్టపడరు కదండి, ఎవరిని అడగలేదు కూడా రికార్డ్ చేయాలా అని. మా మరదలు వచ్చింది, మా తమ్ముని భార్య, తనకైతే వాయినం ఇచ్చింది మాత్రమే రికార్డ్ చేశాను. నేను కూడా చాలామంది దగ్గరికి వెళ్ళి వాయినాలు తెచ్చుకున్నాను కానీ ఎక్కడా రికార్డ్ చేయలేను. ఎందుకంటే చెప్తున్నా కానీ ఎవరిని అడగలేదు అసలుకి రికార్డ్ చేసుకోవచ్చా అని. కాబట్టి అందరూ ఇష్టపడరు. అందుకోసం అనేసి మా మరదలే కాబట్టి మా తమ్ముని భార్య రికార్డ్ చేశాను. ఇది మా అమ్మోళ్ళ ఇల్లే. ఇప్పుడు మా మరదలు చేసుకుంది వరలక్ష్మి వ్రతం. అక్కడికి వెళ్ళాను. నేను పసుపు బొట్టు తీసుకోవడానికి నిన్ననే ఒకరోజు ముందు వచ్చి చెప్పి వెళ్ళింది రమ్మని. నేను వెళ్ళి అక్కడ పసుపు బొట్టు తీసుకొని వచ్చానన్నమాట. అక్కడ అమ్మవారి అలంకరణ మొత్తం అయితే వీడియో తీసుకొని పెట్టానన్నమాట. ఇప్పుడు అన్ని పండుగలకు ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం.